హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్, అలాగే రివ్యూ వీడియో, అలాగే ఎండ్లో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్కు అలాగే మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్కు ఏమేమి చేంజెస్ చేశారు అన్నది కంప్లీట్గా తెలుసుకుందాం. ఎండ్ వరకు అయితే చూడండి. ఇది మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్కి ఒక మంచి సక్సెసర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం దీని స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ 1.5K POLED కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్, అలాగే 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఒక 10-bit ప్యానెల్. దీనికి SGS ఐ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. అలాగే ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్ తో వస్తుంది. అలాగే బ్యాక్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ తోనే వస్తుంది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ 8+256GB గా వస్తుంది. దీన్ని 22,999 కి అయితే లాంచ్ చేశారు. అలాగే హై ఎండ్ వేరియంట్ 12+256GB రోమ్, దీనికి 25,000 అయితే పెట్టారు. అలాగే వీటికి కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఇది యాక్సిస్ బ్యాంక్ అలాగే IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కింద 2,000 ఆఫ్ అయితే ఉంది. అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కింద 3,000 ఆఫ్ అయితే ఉంది. ఇది ఈ ఆఫర్తో క్రెడిట్ కార్డ్ ఆఫర్తో కలిపి అరౌండ్ 20,000 అలాగే 21,000 ఆ బడ్జెట్లో వస్తున్నాయి. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ LYT 700C సెన్సార్తో వస్తుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో సెన్సార్తో వస్తుంది. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్లో అన్ని కెమెరాలను ఉపయోగించి 4K 30 FPS లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో, అలాగే ఫ్రంట్ కెమెరాను ఉపయోగించి కూడా 4K లో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో డెడికేటెడ్ గా 3-in-1 ఆంబియంట్ లైట్ సెన్సార్ కూడా ఉంది. అంటే ఇది ఫొటోస్ తీసేటప్పుడు కానీ లేదంటే వీడియోస్ తీసేటప్పుడు కానీ ఇది ఎక్స్పోజర్ కనుక ఎక్కువగా ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం, అలాగే ట్రూ కలర్స్ గా మనకు చూపించడం, అంటే ఏ కలర్స్ అయితే బయట ఉన్నాయో అదే కలర్స్ మనకు ఫోన్ లో కూడా చూపించడం. అలాగే కొన్ని ఫొటోస్ ఫ్లిక్కర్ అవుతాయి చూడండి, అలాంటివి కూడా తగ్గిస్తాయని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ, 68 వాట్ టర్బో ఛార్జింగ్ అయితే మనకి ఇస్తున్నారు. అలాగే ఇది హలో UI Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దీనికి 3+4 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దీనికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే హైరస్ ఆడియో ఉంటుంది, బోత్ వైర్ అండ్ వైర్లెస్. అలాగే దీంట్లో Wi-Fi 6 బ్లూటూత్ 5.4 వర్షన్తోనే వస్తున్నాయి. దీంట్లో NFC కానీ ఐఆర్ బ్లాస్టర్ కానీ ఇటువంటి అయితే ఏం లేవు. అలాగే ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దీంట్లో IP68 అలాగే IP69 రెండు రేటింగ్స్ ఉన్నాయి. అంటే వాటర్ నుంచి కొద్దిగా ప్రొడక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు, కానీ పూర్తిగా అయితే కాదు. ఇది IP69 ఈ 68 వీళ్ళు రేటింగ్స్ ఇస్తారు. కానీ మనం ఒకవేళ వాటర్ నుంచి కనుక డ్యామేజ్ అయిందని తీసుకెళ్తే వాళ్ళు వారంటీ అయితే క్లెయిమ్ ఇవ్వరు. కాబట్టి ఇది కొద్దిగా ప్రొటెక్షన్ ఇస్తుంది, కానీ పూర్తిగా అయితే ఇవ్వదని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ MIL 810S సర్టిఫికేషన్ కూడా ఉంది. కొద్దిగా డ్రాప్ నుంచి కూడా ప్రొడక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మన రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ని ఈ బడ్జెట్ లో కొనుక్కోవచ్చా, ఇది మరి ఈ ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి మంచి సక్సెసర్ ఫోన్ అవుతుందా అంటే ఖచ్చితంగా ఇది మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి సక్సెసర్ ఫోన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది బేస్ వేరియంట్ 8+256GB, దీన్ని 23,000కు లాంచ్ చేశారు. ఇది యాక్సిస్ బ్యాంక్ అలాగే IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కింద 2,000 ఆఫ్ ఉంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కింద 3,000 ఆఫ్ ఉంది. మనం 2,000 ఆఫ్ అని తీసుకున్న 21,000కు ఇది వర్తి అని అంటే చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు 1.5K డిస్ప్లే ఇస్తున్నారు. దీంట్లో HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది.
అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అనేది ఇది మంచి ప్రాసెసర్. ఇది ఆ బడ్జెట్ లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో పర్ఫామ్ చేస్తుందని కాదు, కానీ మంచిగా యాప్స్ని ఇవన్నిటిని లోడ్ చేస్తుంది. ఇది చిన్నపాటి గేమ్స్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. అంటే ఇది ఒక మంచి ప్రాసెసర్, మనకు మంచిదనే చెప్పుకోవచ్చు. గేమ్స్ ఆడుతుంది, మన ఫోన్ని మంచిగా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, కాబట్టి దీన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఈ కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది సోనీ LYT 700C సెన్సార్. ఈ కెమెరాని మనం మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో చూసాం. ఇది మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇది దీంట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా మంచిగా వస్తాయి. వీళ్ళు ఏంటి అంటే పోయినసారి స్నాప్డ్రాగన్ తో ప్రాసెసర్ని తీసుకొచ్చారు, కానీ ఈసారి మీడియాటెక్ ప్రాసెసర్ని తీసుకొస్తారు. కానీ ఇది మరి ఈ మీడియాటెక్ ఎలా ప్రాసెస్ చేస్తుందో చూడాలి. కానీ ఇందులో పోయినసారి ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో ఇదే కెమెరా సెన్సార్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అలాగే బ్యాటరీ కూడా మనకు 5500 mAh బ్యాటరీ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి మనం ఈ ఫోన్ని 21,000కైనా 23,000కైనా మంచిగా పిక్ చేసుకోవచ్చు. ఇది మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి చాలా మంచి సక్సెసర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనం మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కు అలాగే ఎడ్జ్ 60 ఫ్యూజన్ కు ఏమేం చేంజెస్ ఉన్నాయి అన్నది చూసుకున్నట్లయితే ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో ఫుల్ HD+ డిస్ప్లే ఇచ్చారు. దీంట్లో 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఇచ్చారు. అలాగే ప్రొటెక్షన్ కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తే ఇందులో మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే మెయిన్ గా ప్రాసెసర్ అయితే చేంజ్ చేశారు. ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ని యూజ్ చేస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. అలాగే బ్యాటరీ కూడా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 5000 mAh బ్యాటరీ ఉంటే ఈ ఎడ్జ్ 60 ఫ్యూజన్ లో 5500 mAh బ్యాటరీ ఇచ్చారు. అలాగే ఆ ఫోన్ లో IP68 మాత్రమే ఉండే ఈ ఎడ్జ్ 60 ఫ్యూజన్ లో IP69 ని కూడా యాడ్ చేశారు. అలాగే వాటితో పాటుగా వెనకాల కెమెరాల పక్కకు ఒక లైట్ సెన్సార్ అని ఇచ్చారు. అది చాలా మంచిగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఇది ఫ్లిక్కర్ నుంచి కొద్దిగా తగ్గిస్తుంది, ఫ్లిక్కర్ షేక్ అవ్వకుండా చూస్తుంది. అలాగే ఎక్స్పోజర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది, ట్రూ కలర్స్ ని చూపిస్తుంది. ఇది కూడా ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. మోటో ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా ఒక 1 year వరకు చాలా మంచిగా కొంటారని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాగే మంచి సక్సెస్ అయ్యే ఫోన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.